ఏమాత్రం వెరపు లేకుండా మంచి మర్యాదలకి, రాజకీయాల్లో గౌరవానికి, అడ్మినిస్ట్రేషన్లో సంప్రదాయాలకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా కమ్మవారిని ఓపెన్గా, టార్గెటెడ్గా వాళ్ళని అణిచివేత ఒక యుద్ధ కార్యక్రమంలాగా యుద్ధం ప్రకటించారు. అది వీడు వచ్చిన తర్వాత జరిగినటువంటి కొత్త మార్పు. ఆ పరిస్థితుల్లో 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు. అదే రోజు రాత్రి వాడు ఇచ్చిన రెండో జీవో నా ట్రాన్స్ఫర్ చేశాడు, కానీ పోస్టింగ్ ఇవ్వడు. సో 8 నెలల పాటు పోస్టింగ్ లేదు, జీతం లేదు. సరే, బ్యాంకులో ఎంతో కొంత సేవింగ్స్ ఉంటాయి కాబట్టి నడిచిపోయింది. అప్పటికీ కూడా నేనేం కొట్లాడలా, నేనేమి ఎవరితోనూ పోట్లాడలా. అజయ్ కల్లాం దగ్గరికి 2-3 సార్లు పోయి, ఏమండి పోస్టింగ్ ఇవ్వకపోయారు, బాగానే ఉంది, మరి జీతం కూడా ఇవ్వకపోతే ఎట్లా బతుకుతామయ్యా, మేమేమి అంత ఆస్తులు ఉన్న వాళ్ళం ఏం కాదు, అదిగాక రోజువారీ ఖర్చులు జీతాలు వస్తే కానీ నడవు అని చెప్పంటే ఆయన కూడా ఒక కాగితం పెట్టండి చూద్దాం అన్నాడు. కాగితం పెడితే గవర్నమెంట్ ఫైల్ కదులుతుంది, ఏ కాగితం లేకపోతే ఎవడు చెప్పినా ఎవడు వినడు, నోటి మాట ద్వారా చెప్తే అన్నాడు. ఆయన చెప్పాడు కదా అని చెప్పి జనవరి 6వ తారీఖున 2020 సంవత్సరం జనవరి 6వ తారీఖున బాబు నాకు పోస్టింగ్ ఇవ్వండి, ఇవ్వకపోతే కనీసం జీతం అన్న ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ పెట్టా, ఒక్క పారాగ్రాఫ్తో 4 వాక్యాల్లో. ఏమి స్పందన లేదు. సరేలే, కొత్త సంవత్సరం పండుగలో ఉన్నారో, తర్వాత సంక్రాంతి గొడవల్లో ఉన్నారో అని ఒక 20 రోజులు ఆగి మళ్ళా 28వ తారీఖున మళ్ళీ ఒక రిమైండర్ పెట్టా. అంతవరకే, నేనేమి కొట్లాడలా ఎవరితోనూ. వారం రోజులు తిరగకుండా సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెట్టారు. అంటే ఏంటన్నమాట, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నువ్వు జీతం అడిగే సాహసం చేస్తావా, కాగితం ఇన్ రైటింగ్ మమ్మల్ని కాగితం పెట్టి మాకు జీతం ఇమ్మని చెప్పి అడుగుతావా అనే అహంకార ధోరణిలో ఉన్న ప్రభుత్వం ఆ రోజున. మీకు సందర్భం చెప్తున్నాను, ఎందుకంటే నాకు కూడా ఒక రకంగా కొన్నిసార్లు ఆలోచిస్తే చిన్నతనంగా అనిపిస్తుంది. ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వం మీద ఇంతలా కొట్లాడడం ఏంట్రా బాబు, ఆ అవసరం ఎందుకు కలిగిందా అని చెప్పి కొన్నిసార్లు బాధ కలుగుతూ ఉంటుంది. సస్పెండ్ చేశాడు. సరే, సస్పెండ్ చేస్తే దాంట్లో ఏం కాగితం ఉందో అది ఒక అధికారిక ప్రాసెస్. సస్పెండ్ చేస్తే అరే బాబు నీ మీద ఈ అభియోగాలు ఉన్నాయి చెప్పాలి. ఏమీ చెప్పకుండా 2 ముక్కల్లో యు ఆర్ ప్లేస్డ్ అండర్ సస్పెన్షన్. నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో తెలుసుకోవడానికి నేను కోర్టుకు పోవాల్సి వచ్చింది. కారణాలు చెప్పండి రా బాబు అని. ఇది ఒక పక్కన నలుగుతూ ఉండగా బయట రాజకీయ వాతావరణంలో చూసాం మనందరం. ఒక తుచ్చుడు, వాడు కుర్చీలో కూర్చునే కుర్చీ కాలి గోటికి కూడా సరిపోని తుచ్చుడు కరోనా కాదు ఇది కమ్మరోనా అంటాడు. ఇంకొకటి చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చున్న వెధవ ఎలక్షన్ కమిషనర్కి కులాన్ని ఆపాదించి ఆయన నిర్ణయాన్ని కులానికి అంటగడతాడు. మళ్ళీ వాడే అదే నోటితో వ్యాక్సిన్ కనిపెడితే ఆ వ్యాక్సిన్కి కూడా కులాన్ని అంటగడతాడు. ఒక క్రికెటర్ని తీసుకొచ్చి నాకు సెలక్షన్ రావడానికి కమ్మోడు కారణం, వాడు సెలెక్టర్గా ఉండటం వల్ల నేను టెస్ట్ సిరీస్కి ఆడలేకపోయానని చెప్పి వాడితో చెప్పిస్తాడు. విచ్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. అందులో ఏమన్నా నిజం ఉంటే అనుకోవచ్చు, విచ్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. ఆ వాతావరణంలో మనం ఆ రోజున బ్రతికాం. ఆ వాతావరణంలో నా మీద ఒక లేనిపోయిన నింద వేయడమే కాకుండా
నేను ఏ విలువల కోసమైతే కట్టుబడి 30 సంవత్సరాలు ఉద్యోగం చేశానో ఆ విలువలనే టార్గెట్ చేశాడు. కాబట్టి అవతలున్నది గవర్నమెంట్ అయినా భగవంతుడైనా కానీ తిరగబడకుండా ఉండను. ఆ పరిస్థితుల్లో తిరగబడాల్సి వచ్చింది. నాకున్న ఒకే ఒక మార్గం కోర్టు, న్యాయ ప్రక్రియ. కాబట్టి దాని ద్వారానే పోయాను. మా లాయర్ల మంచితనం, వాళ్ళు పడిన కష్టం వల్ల నా వాదన చెప్పుకోవడానికి వీలు పడింది. న్యాయస్థానాలు ఎంతో కొంత పనిచేస్తున్నాయి కాబట్టి నేను ఒక న్యాయస్థానం తర్వాత ఒక న్యాయస్థానంలో గెలుచుకుంటూ పోయాను. వాళ్ళు అప్పీల్ చేసుకుంటూ పోయారు. రోజుకి 50 లక్షలు ఇచ్చి లాయర్లను పెట్టి గవర్నమెంట్ తరఫున వాదనలు చేసేంత ఖర్చు పెట్టారు. సరే, అదొక సుదీర్ఘ పోరాటం అనుకోండి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నన్ను చూసి ప్రతివాడు గవర్నమెంట్ మీద కొట్లాడమని ఆ ఇన్స్పిరేషన్ తీసుకోకండి. కానీ ఒక వాతావరణంలో ఒక పర్టికులర్ వాతావరణంలో మూలక నెట్టబడిన నాడు తిరగబడడం తప్ప వేరే మార్గం ఉండదు. దానికి మానసికంగా మనం అందరం సిద్ధంగానే ఉండాలి ఎప్పటికైనా. కమ్మ వాళ్ళని పేరు పెట్టి, కులం పేరు పెట్టి టార్గెట్ చేసి యుద్ధం ప్రకటించి అన్ని రంగాల్లోనూ, వ్యాపార రంగాల కాడి నుంచి ఉద్యోగ రంగాల దగ్గర నుంచి అన్ని రంగాల్లోనూ అణగదొక్కటానికి బహిరంగంగా నిస్సిగ్గుగా యుద్ధం చేసే పరిస్థితుల్లో కమ్మవారు కూడా వారికి తోచినంత స్థాయిలో వాళ్ళు ఎదురు తిరిగారు, నిల్చున్నారు. నేను ఒక్కడే కాదు, ఎంతోమంది ఆ సవాల్ని స్వీకరించి ముందుకు నడిచారు. వాళ్ళందరి ఆవేదనని మనం మర్చిపోకూడదు. బయటపడకుండా లోపల పడినటువంటి ఆవేదనలు కూడా మనం మర్చిపోకూడదు. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను 30 ఏళ్లలో ఎప్పుడు పెద్ద అప్పట్లో జరిగేవి కూడా కాదు, అవకాశాలు లేవు, నన్ను ఎవరో పిలిచేవాళ్ళు కూడా కాదు. ఈ కమ్మవారి ఆత్మీయ సమావేశాలకు వెళ్ళడం నాకు ఎప్పుడూ అలవాట్లేదు, ఏనాడు వెళ్ళలా. కానీ గత 5 సంవత్సరాల్లో వాళ్ళు సృష్టించినటువంటి వాతావరణంలో ప్రతి కమ్మవాడు భయపడి డిఫెన్స్లో ఉండిపోయి ఆత్మరక్షణలో ఉండే పరిస్థితుల్ని కలుగజేసినటువంటి ఆ వాతావరణంలో కమ్మవారికి ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం నాకు కనపడింది. ఏం భయపడకండి, ఇది వచ్చిపోయే మేఘాలే తప్ప ఇది పర్మనెంట్ కాదు, నిలబడి ఉండండి, ఫైట్ చేయండి చేతనైనంత వరకు, దీన్ని మనం తట్టుకోగలం, దీన్ని అధిగమించగలం అనే ధైర్యం చెప్పాల్సిన అవసరం నాకు ఒక సాటి కమ్మాడిగా, ఒక సాటి మనిషిగా నాకు అవసరం అనిపించింది. నేను కమ్మాడిని కాకపోయినా కానీ కమ్మవారి మీటింగ్కి వచ్చి మా మాటలు మాట్లాడేవాడిని అని నా మనసుకు నాకు తెలుసు. ఏ రకంగా అయితే ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం, పాలకులు నన్ను ఒక దిష్టిబొమ్మలాగా నుంచోబెట్టి, చూసారా మాతో పెట్టుకుంటే వీడికి ఏం చేశామో అది జరుగుతుంది మీ అందరికీ అని చెప్పి మొత్తం పాలనా వ్యవస్థనే బెదిరించడానికి నన్ను ఒక దిష్టిబొమ్మలాగా ఉపయోగించుకోవడానికి చూశారో, అదే నేను అరే కమ్మోళ్ళతో పెట్టుకుంటే నీకు కూడా అంత ఈజీ ఏం కాదు అని చెప్పి చెప్పడం కోసం మీ అందరి దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. అందులో ఇది మంచా చెడా, ఇది ఒక పబ్లిక్ సర్వెంట్గా నేను ఒక కుల సంఘం మీటింగ్కి వెళ్ళటం మంచిదా కాదా అనే మీమాంసకి నేను ఏనాడు గురికాల. ఐ వాజ్ వెరీ క్లియర్ ఇన్ మై మైండ్. నువ్వు వీళ్ళని టార్గెట్ చేసావు,
నేను వీళ్ళకి తోడుగా నిలబడతా, వాళ్ళని నా చేతనైనంత వరకు నిలబెడతా, వాళ్ళని ఇన్స్పైర్ చేస్తా. నువ్వు నన్ను చూపించి మిగిలిన వాళ్ళని బెదిరించినట్లుగా ఎట్లయితే బెదిరిస్తున్నావో నేను పక్కన నుంచుని వీళ్ళకి ధైర్యం చెప్తా. సో బ్యాలెన్స్, నువ్వు చేసేది నువ్వు చేసుకో, నేను చేసేది నేను చేసుకుంటానని చెప్పి మీ మీటింగులకు రావడం జరిగింది. అంతకుముందు నేను ఎప్పుడూ సర్వీస్లో ఈ మీటింగులకు రాలా. సరే, ఆ తర్వాత ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో ప్రతి కమ్మవాడు కొంతమంది ఒక 10-20% పక్కన పెట్టేస్తే కిలో వంకాయలు కొంటే 1-2 పుచ్చులు వస్తాయి. దాని గురించి వంకాయలు కొనడం మానం, తినడం మానం. కమ్మవారు అందరూ కూడా కలిసికట్టుగా దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కదిలి ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి, ఈ రాక్షస ప్రభుత్వానికి, ఈ నియంతృత్వ ప్రభుత్వానికి ఎటువంటి సమాధానం చెప్పారో అన్నది మీ అందరికీ గుర్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని అంటారు. ఇది చాలా పాత సామెత. అంటే మన నోరు జాగ్రత్తగా మాట్లాడితే ఆ ఊర్లో వాళ్ళందరూ మనతో బాగుంటారు. మనం నోరు సరిగా లేకపోతే దూషణ భూషణలు చేసినా, హద్దులు మీరినా ఆ ఊర్లో వాళ్ళందరూ కలిసి మనకు శాస్తి చేస్తారు అనేది దాని అర్థం. అంటే ఏ రంగంలో ఉన్నా, అది ఉద్యోగ రంగం కానివ్వండి, వ్యాపార రంగం కానివ్వండి, ముఖ్యంగా రాజకీయ రంగంలో కానివ్వండి, ఎవరైనా సరే దూషణ భూషణలు తగ్గించి లాజికల్గా మాట్లాడితే వారిని గౌరవిస్తారు. లేదు హద్దులు మీరి మాట్లాడారనుకోండి, ఆ రోజుకేదో బాగుండొచ్చు, కానీ తర్వాత అయినా సుదీర్ఘకాలంలో అయినా సరే దానికి తప్పనిసరిగా మూల్యం చెల్లించక తప్పదు అనేది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. నేనో మీరో కాదు, అనుభవం ఉంటే ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకు ఈ విషయాలు నేను చెబుతున్నానంటే, ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో కానీ మరొక చోట కానీ దూషణ భూషణలు పెరిగిపోయి హద్దులు దాటి మాట్లాడుతున్నారు. అది ఎవరైనా కావచ్చు, అది తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఎవ్వరు హద్దు మీరి మాట్లాడినా అది చాలా ప్రమాదానికి దారి తీస్తుందనేది ఒక నిజమైనటువంటి విషయం. నేను ఎందుకు ఈ ప్రస్తావన చేస్తున్నానంటే, ఈ మధ్యకాలంలో ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు గారు చాలా హద్దులు మీరు మాట్లాడుతున్నారు. ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే సభ్య సమాజం తల దించుకునే విధంగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారిని ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు. అదే రోజు రాత్రి వాడు ఇచ్చిన రెండో జీవో నా ట్రాన్స్ఫర్ చేశాడు, కానీ పోస్టింగ్ ఇవ్వడు. సో 8 నెలల పాటు పోస్టింగ్ లేదు, జీతం లేదు. సరే, బ్యాంకులో ఎంతో కొంత సేవింగ్స్ ఉంటాయి కాబట్టి నడిచిపోయింది. అప్పటికీ కూడా నేనేం కొట్లాడలా, నేనేమి ఎవరితోనూ పోట్లాడలా. జనవరి 6వ తారీఖున 2020 సంవత్సరం జనవరి 6వ తారీఖున, బాబు నాకు పోస్టింగ్ ఇవ్వండి, ఇవ్వకపోతే కనీసం జీతం అన్న ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ పెట్టా, ఒక్క పారాగ్రాఫ్తో 4 వాక్యాల్లో. ఏమి స్పందన లేదు. సరేలే, కొత్త సంవత్సరం పండుగలో ఉన్నారో, తర్వాత సంక్రాంతి గొడవల్లో ఉన్నారో అని ఒక 20 రోజులు ఆగి మళ్ళా 28వ తారీఖున మళ్ళీ ఒక రిమైండర్ పెట్టా. అంతవరకే, నేనేమి కొట్లాడలా ఎవరితోనూ. వారం రోజులు తిరగకుండా సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెట్టారు. ఇది ఒక పక్కన నలుగుతూ ఉండగా, బయట రాజకీయ వాతావరణంలో చూసాం మనందరం. ఒక తుచ్చుడు, వాడు కుర్చీలో కూర్చునే కుర్చీ కాలి గోటికి కూడా సరిపోని తుచ్చుడు చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చున్న వదవ ఒక లేనిపోయిన నింద వేయడమే కాకుండా, నేను ఏ విలువల కోసమైతే కట్టుబడి 30 సంవత్సరాలు ఉద్యోగం చేశానో ఆ విలువలనే టార్గెట్ చేశాడు. ఇంత దారుణంగా మాట్లాడతారా? ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవటం అంటే చిన్న విషయమా? ఎంత ప్రజాబలం ఉంటే ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటారు? ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న వారిని వెధవని, సన్నాసని, వాడని, వీడని మాట్లాడడం, దట్టు ఏ ఐపీఎస్ ఆఫీసర్. ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఇది నాట్ ఏ స్మాల్ ఇష్యూ. ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఎంతో కష్టపడి పైకొచ్చి ఐపీఎస్ చేసేటటువంటి అవకాశం భగవంతుడు మీకు ఇస్తాడు. మీరు 1959 బ్యాచ్కి చెందినటువంటి సీనియర్ మోస్ట్
ఐపీఎస్ ఆఫీసర్, మీరు అనేకమైన పదవులు నిర్వహించారు, బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 వరకు మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. మీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినప్పుడు మీ బిహేవియర్ ఏంటో మీకు అర్థం కాకపోవచ్చు. ఎవరినైనా అడిగి తెలుసుకోండి. మీ రూమ్లోకి ఎవరైనా వెళితే దట్టమైన పొగలు కమ్మి ఉంటాయి, సిగరెట్ స్మోకింగ్, కాలు మీద కాలేసి కూర్చుంటారు. మంత్రులైనా ఎమ్మెల్యేలైనా లెక్కలేనట్టుగా మాట్లాడారు. ఇది నేను చెప్పినటువంటి విషయం కాదు, నేను చూసినటువంటి విషయం కూడా కాదు. సాక్షాత్తు తెలుగుదేశానికి చెందినటువంటి శాసనసభ్యులే ఆ రోజున చెప్పుకున్నటువంటి అంశం. అంతేకాదు 23 శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారి పంచన చేరటానికి మీరు చాలా కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి. హద్దులు మీరి మీరు డ్యూటీ చేశారు. అంతేకాదు అనేకమైనటువంటి స్కాముల్లో మీరు ఇరుక్కున్నారు. వీటన్నిటినీ చూసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని సస్పెండ్ చేస్తే అదేదో దేశద్రోహమైనట్టు, అదేదో చెయ్యకూడని పని అయినట్టు చాలా ఘోరంగా మీరు మాట్లాడారు. తర్వాత మీరు కోర్టుకు వెళ్ళారు, కోర్టులో మీకు రిలీఫ్స్ వచ్చాయి, తర్వాత మీరు డ్యూటీలో జాయిన్ అయ్యారు, తర్వాత మీరు రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయిన తర్వాత మీ బిహేవియర్ ఏంటండి? మీరు మీ కుల సంఘం మీటింగ్కి వెళ్ళినప్పుడు మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అహంకారంతో? అవన్నీ మళ్ళీ వీడియోలు చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. వాట్ డూ యూ మీన్? ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఈ రకంగా దారుణంగా మాట్లాడితే ఎక్కడికి వెళ్తారు సార్ మీరు ఈ సమాజంలో? మూల్యం చెల్లించరా? మూల్యం చెల్లించుకోకుండా తప్పుకోగలుగుతారా సుదీర్ఘకాలంలో అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఎస్, మిమ్మల్ని సస్పెండ్ చేశారు, మీరు చాలా బాధపడ్డారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉంది. మీ చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారంలోకి వచ్చాడు, సీట్లో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారండి? మీలాగానే కష్టపడి పాస్ అయ్యి సర్వీస్ చేసినటువంటి వారిని. సీతారాం ఆంజనేయులు గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన్ని 1992 బ్యాచ్, మోస్ట్ సీనియర్ ఆఫీసర్. ఆయన అనేకమైనటువంటి పదవులు నిర్వహించాడు, బాధ్యతలు నిర్వహించాడు, సిన్సియర్గా చేశాడు. ఆయనంటే కొన్ని సందర్భాల్లో హడలెత్తించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. హడల్ మీన్స్ రౌడీలను హడలెత్తించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్గా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యక్తి. అరవిందరావు గారి దగ్గర కూడా పనిచేశారు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో. నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీలాగా ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేయటం తప్ప? ఆయన్ని సీట్లో కూర్చోగానే మరి సస్పెండ్ చేశారు కదా మరి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన ఏమనాలి చెప్పండి? ఏబి వెంకటేశ్వరరావు గారు మీవాడు కాబట్టి ఆయన ఏమనరా? నాట్ ఓన్లీ సీతారామాంజనేయులు గారు, ఇంకా అదనంగా ఇంకా 3 ఆఫీసర్లు మీరు సస్పెండ్ చేశారు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మీ చంద్రబాబు నాయుడు గారు ఆ సీట్లో కూర్చున్న తర్వాత. నేను అడుగుతా ఉన్నానండి, విశాల్ గున్ని ఐపీఎస్ ఆఫీసర్, కర్ణాటక చెందినటువంటి వ్యక్తి. 2010లో ఆయన ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు. ఈజ్ ఎ వెరీ వెరీ నైస్ ఆఫీసర్. ఎందుకు చెప్తున్నానంటే గుంటూరు కూడా ఆయన ఎస్పీగా చేశారు. ఆయన్ని సస్పెండ్ చేశారు కదండి. దానికి ఏంటి మీ సమాధానం? అంతేకాదు రాణా, ఆయన పాపం తెలుగువాడు, కష్టపడి ఐపీఎస్ ఆఫీసర్గా వస్తే ఆయన్ని సస్పెండ్ చేశారు. అదేవిధంగా పివి సునీల్, ఆయన్ని సస్పెండ్ చేశారు. ఆయన 1993కు చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్. ఆయన్ని అయితే దారుణంగా సస్పెండ్ చేశారు. 4 ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సీట్లో కూర్చోగానే వారందరినీ సస్పెండ్ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలండి? ఏబి వెంకటేశ్వరరావు గారు, మీరు దాని గురించి మాట్లాడరా? మీ తోటి ఆఫీసర్లే కదా, మీతో పాటు కూడా పనిచేశారు కదా, వాళ్ళ గురించి కూడా మీకు తెలుసు కదా. దే ఆర్ ఆల్ వెరీ క్లీన్ ఆఫీసర్స్. అయినా రాజకీయ కక్ష ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి. ఎందుకు అరెస్ట్ చేశారండి? వీళ్ళు చెప్తే అరెస్ట్ అవుతారా? ఈ 4 పోలీస్ ఆఫీసర్లు అరెస్ట్ చేస్తారా? అది ఒక చట్ట ప్రకారం జరిగినటువంటి అంశం. అరెస్ట్ చేశారు, లోపల పెట్టారు. 53 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. చాలాసార్లు బెయిల్ కోసం ప్రయత్నం చేసినా కోర్టు వారు బెయిల్ ఇవ్వలేదు. అంటే ప్రైమా ఫేసి కేసు ఉంది అని భావించి ఇవ్వలేదు. అందువల్ల కక్షగట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంతమందిని సస్పెండ్ చేసి కేసులు పెట్టి వాడిని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తుంటే ఆ చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నటువంటి సీటు పవిత్రమైందని, ఆయన చాలా గొప్పవాడని మీరు పొగడాలనే ప్రయత్నం చేస్తున్నారా?
దీనికి మీరు మూల్యం చెల్లించక తప్పదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సరే, ఏబి వెంకటేశ్వరరావు గారు తెలుగువాడు, ఐపీఎస్ ఆఫీసరు. ఐపీఎస్ అంటే చిన్న విషయం కాదు. ఐఏఎస్, ఐపీఎస్ అంటే చాలా కష్టపడి తెలివితేటలు ఉంటేనే సెలెక్ట్ అవుతారు. ఊరికినే మామూలుగా పోస్టింగ్లు వచ్చేవి కావు. అలాంటి స్థాయిలో మీరు పనిచేసినటువంటి మీరు నోటికి హద్దు అదుపు లేకోకుండా మాట్లాడుతున్నారే, ఒక్కసారి నేను ఏబి వెంకటేశ్వరరావు గారికి చెప్పదలుచుకున్నాను. మీరు ఒక్కసారి మీరు మాట్లాడినటువంటి వీడియోలు తెప్పించుకొని చూడండి. మీకు కాస్త జ్ఞానం ఉంటే మీకే సిగ్గేస్తుంది. కాబట్టి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే, ఎవ్వరు హద్దు మీరి మాట్లాడినా గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ టు పే. మీరే కాదు, బిఆర్ నాయుడు గారు కూడా వాడు లోపలికి వెళ్ళిపోతాడు అని జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడినటువంటి సందర్భం కూడా నేను చూసా. ఏంది వచ్చేది, ఎక్కడికి వచ్చేది, వాడి లైఫ్ లాంగ్ లోపలే ఉండాలి. మీరిద్దరూ మూల్యం చెల్లించక తప్పదు. ఎందుకంటే కుల అహంకారంతో మీరు మాట్లాడుతున్నారనేటువంటి భావన ఇవాళ రాష్ట్ర ప్రజల్లో కలుగుతుంది. కుల అహంకారం, అధికార మదంతో మీరు మాట్లాడే ప్రతి మాట లిఖించబడుతుంది, కౌంట్ కాబడుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలని, ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారికి నేను కొద్దిగా, నాకన్నా చిన్నవారిలే, కొద్దిగా మందలించి చెప్తున్నా, ఒక్కసారి వెనక ముందు చూసుకోవాలని కూడా ఈ సందర్భంగా వారికి చిరు హెచ్చరిక చేస్తున్నాను.